బేసిక్గా ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఈయన చెప్పినటువంటి ఏది పెళ్లి కానటువంటి వాళ్ళు ఆంజనేయ స్వామి, పెళ్ళైన వాళ్ళు వెళ్ళొద్దా ఏంటి ఇప్పుడు ఆంజనేయ స్వామి గుడికి? లేకపోతే 2 పెళ్లిళ్ళు చేసుకుంటే ఒక దేవుడా? అంటే 2 పెళ్లిళ్ళు చేసుకుంటే దేవుడిని ఆదర్శంగా తీసుకున్నట్ట, లేకపోతే దేవుడికి సంబంధించిన దాందా? 2 పెళ్లిళ్ళు చేసుకోవాలి ఏంటి? 2 పెళ్లిళ్ళు చేసుకోవాలి, కృష్ణుడికి సంబంధించిన దాన్ని బేస్ చేసుకుని మాట్లాడేస్తున్నాడు ఈయన. అంతా బానే ఉంది. కాకపోతే సమస్య ఏంటంటే దానిని సరిగ్గా మనం ఆ గ్రంథాన్ని చదివితే, ఆ వ్యవహారాన్ని చదివితే దాంట్లో మన జీవన విధానపు లక్షణాలని అందులో పెన్షన్ చేసుకొచ్చారు. కృష్ణుడు 8 మందిని పెళ్లి చేసుకున్నటువంటి దానికి సంబంధించి మనకున్నటువంటి శరీరంలో ఉండేటటువంటి తత్వాలు, వ్యవస్థలు ఆయా పాత్రల్లో చూపించబడ్డాయి, ఆయా కృష్ణుడి భార్యల్లో. అట్లాగే రాముడికి సంబంధించినటువంటి మూలం, రాముడి యొక్క ఆలోచన మనకి ఆదర్శనీయమైనటువంటి ఆలోచన ఏమిటది? తను చిన్నప్పటి నుంచి గురు శుశ్రూష చేశాడు, అంటే గురువు కాళ్ళు ఒత్తాడు ఆయన. ఇవాళ కూడా మన టీచర్లని తిట్టడము, టీచర్లతో గొడవలకు వెళ్ళడం కాకుండా ఆ టీచర్ని దైవ సమానంగా చూడాలా. అట్లాగే తను పెరిగే క్రమంలో 3 అమ్మలు ఉన్నారు అక్కడ. 3 అమ్మల దగ్గరలో ఉండేటటువంటి ప్రేమని చూశాడు, ఈర్ష్యని చూశాడు ఆయన. కానీ విభేదించలేదు తల్లిదండ్రులతో. కైకేయిని చంపేమనలేదు ఆయన. కైకేయిని